వేణేశ్వరినామంలో అందరికీ శుభాభివందనములండి. ఈరోజు మనం ధ్యానించకపోయే వాక్యము ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ ఏం రాస్తుందంటే, నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను, వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. మనము ఎప్పుడు ఎవరికైనా ఇచ్చే దాంట్లో ఏం చేయాలంటే, మనము మనసులో నొచ్చుకొని ఇవ్వకూడదు. మన చేతులు ఎప్పుడు మరి బీదలకు ఇవ్వడానికి కానీ, ఎవరికైనా మనము ఏదైనా ఇచ్చేటప్పుడు కానీ మన హృదయంలో నొచ్చుకొని మనకి ఇబ్బందికరంగా పెట్టుకొని ఇవ్వకూడదు. మనము సంతోషంగా ఇవ్వాలి, ఇవ్వడం మంచిది, ఇవ్వాలి కూడా అని బైబిల్లో చెప్పబడుతుంది. ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఆయన ఏం చేస్తాడంటే సఫలం చేస్తాడు, సక్సెస్ ఇస్తాడని చెప్తున్నాడు. మరి మనము కింద చూసుకున్నట్లయితే బీదల్ని కరుణించాలని చెప్తాడండి. బీదల్ని ఎప్పుడు మనము కరుణతో చూడాలి. వాళ్ళకి మనము పెట్టినందుకు వ్యసన పడకూడదు. బీదలు కరుణిస్తే సాక్షాత్తు దేవుడికి అప్పిచ్చిన వాళ్ళతో సమానమైన బైబిల్ వాక్యం చెప్తుందండి. నువ్వు ఎవరికైనా ఇచ్చినప్పుడు నువ్వు బాధపడద్దు, విచారం చేయొద్దు, సంతోషంగా ఇవ్వి. ఇది ఆజ్ఞ కూడా, దేవుడు ఇవ్వమనే చెప్తున్నాడు. మరి అలా ఇచ్చినప్పుడు దేవుడు, నువ్వు సంతోషంగా ఎదుటి వాళ్ళకి సహాయం చేసినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు చేసే పనులన్నిటిలో ఏవేవైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నిటిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఒక మనిషికి మనము ₹1 మనం సహాయం చేసినట్లయితే మళ్ళీ ఆ మనిషి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆ మనిషిని ఎక్స్పెక్ట్ చేస్తే ఆ రూపాయే మనకి ఇస్తాడు. మనము ఒక మనిషికి మనము సహాయం చేసినప్పుడు ఆ మనిషి నుంచి మనం ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. మనకి దేవుడి నుంచి ఎక్స్పెక్టేషన్ ఉండాలి. దేవుడు ఇస్తాడు. ఆ మనిషిని మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఎంత ఇస్తాడు? మనం ఎంత ఇచ్చామో అంతే ఇవ్వచ్చు, లేదా దానికంటే కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు. అయితే దేవుడు మనకి సమృద్ధిగా దయచేసేవాళ్ళు. చాలామంది ఏమని చెప్పుకుంటారంటే, నేనున్నాను కాబట్టి మీకు ఈ పని జరిగింది, నేనున్నాను కాబట్టి మీకు ఈ పని చేయించగలిగాను, నేనే మొత్తం చేశాను, నా వల్లనే జరిగింది, నేను లేకపోతే వీళ్ళకి ఏది కాదు, లేకపోతే నేను చేయడం వల్లనే వీళ్ళు ఈరోజు జీవించి మనిషి చలిస్తూ ఉన్నారు, నా ఒక్క సహాయం వల్ల వీళ్ళు ఇలా ఉన్నారు అనేసి చాలామంది వాళ్ళకి వాళ్ళు గొప్ప చేసుకుంటూ మరి వాళ్ళ గొప్ప స్థానంలో వాళ్ళకి వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. అలా కాదండి. బైబిల్ ఏమని చెప్తుందంటే, ఎవరికైనా సహాయం చేసినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు అని బైబిల్ వాక్యంలో చెప్పబడుతుంది. మరి ఎలాంటి సహాయం అంటే, నువ్వు చేసే పనులన్నింటిలోనూ, నీ బాధల్లో, నీ చింతల్లో, నీ సమస్తంలో దేవుడు నీకు తోడేయండి, నిన్ను ఆశీర్వదిస్తాడని బైబిల్ వాక్యం చెప్తుందండి. ఈ చిన్న వాక్యంతో నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు ఈ వాక్యాన్ని తెలియపరచడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ అందరికీ మరోసారి వందనాలండి.